హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియోలో నేను సండే ఏం వంట చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడ నేను బెండకాయల్ని 1/2 కిలో తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఒకటి పెద్ద టమోటా, ఇంకొకటి వచ్చేసి ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఇక్కడ నానబెట్టేసుకున్నాను. ఇలాగ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తిరువాతకు సరిపడా నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తిరువాతకు సరిపడా నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనము బెండకాయలు, టమోటా, ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో, వాటన్నిటిని అయితే ఈ గోళంలోకి వేసేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఒక్కసారి అలాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ రసాన్ని అయితే ఇందులోకి ఇలాగా మనం నీళ్ళు తాగే గ్లాస్ అంత అయితే పోసేసుకోవాలి. ఇలాగా ఆ చింతపండు రసాన్ని అంతా వేసేసుకొని ఇలాగ ఒక్కసారి కలుపుకోవాలి. ఇక్కడ చింతపండు వేసాను కదా, ఈ ప్లేస్లో మీరు పెరుగైనా వేసుకోవచ్చు. ఇలాగ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతలోపల నేను ఈ బెండకాయ ఫ్రైలోకి వచ్చేసి ముద్ద చేస్తున్నాను. ఈరోజు కుక్కర్లోకి మనం నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి, అదే మనకు స్టోర్లో ఇస్తారు కదా ఆ బియ్యము. ఇక్కడ బాగా కడుక్కోవాలన్నమాట బియ్యాన్ని. ఇలా కుక్కర్లో అయితే మనకి 10 నిమిషాల్లో ముద్ద అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ బియ్యం కడిగిన తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. 3 గ్లాసుల నీళ్లు పోసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు అయితే మనము రాగి ముద్దలకి కంపల్సరీగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ 2-3 డ్రాప్స్ అలాగా వేసుకోవాలి. నూనె ఎందుకు అంటే పొంగిపోకుండా ముద్ద ఉండడానికి. ఇలాగ మూత పెట్టేసి ఇంకొక స్టవ్ మీద అయితే నేను ఈ కుక్కర్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు బెండకాయ మనకి స్టవ్ మీద ఉంది కదా, చింతపండు రసం పోసి ఉడికించుకుంటున్నాం కదా. ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఎండు కొబ్బరి 1/2 చిప్ప ఉంటుంది కదా మనకి, దాంట్లో మరి 1/2 అయితే తీసుకున్నాను. 1/2 చిప్పలోనే మరి 1/2 అన్నమాట తీసేసుకొని చిన్నగా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ కొబ్బరి వేసుకొని కారము సరిపడా అయితే చూసి అయితే వేసుకోవాలి. ఇక్కడ కారం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ అయితే పట్టేద్దాం. ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత తెల్లవాయిలు, అదే వెల్లుల్లి అంటాం కదా, అవైతే వేసుకోవాలి. కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసి ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, వెల్లుల్లి వేసిన తర్వాత మనకు ముద్దలాగా వస్తుంది. ఇది కొబ్బరి కారం అంటాము. ఇది మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టవ్లో చూద్దామా మనము ఎంతవరకు వచ్చింది బెండకాయ అనేది. ఇక్కడ చూడండి, మనకు మెత్తగా మగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా బెండకాయలు. ఒక్కసారి అలా కలిపేసుకొని చూసేద్దాం. మనము చింతపండు నీళ్ళన్నీ పోసాం కదా, ఇక్కడ చూడండి బంక్ అనేదే లేదు. ఇప్పుడు ఒకటి తీసుకొని, మనకు బెండకాయలు త్వరగానే మగ్గిపోతాయి కదా, ఇక్కడ చూడండి మెత్తగా మగ్గిపోయినాయి బెండకాయలన్నీను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఆడించుకున్నాం కదా కొబ్బరి పొడి, అదంతా కూడా ఇందులోకి ఇలాగ వేసేసుకుందాం. ఈ కొబ్బరి పొడి అంతా వేసుకుంటానే మనకి మంచి టేస్ట్, మంచి వాసన అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఇది. మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరని ఇలాగా చల్లుకోవాలన్నమాట. అంతేనండి, మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి అలాగంతా కలిపేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అన్నము, చపాతీ, ముద్ద దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి నా స్టైల్లో ఇలాగైతే చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైలోకి నేను వచ్చేసి రాగి ముద్ద అయితే చేస్తున్నాను కదా. ఇప్పుడు
కుక్కర్ కూడా విజిల్ అయితే వచ్చేసిందండి. ఆవిరిపోతానే ముద్దని కూడా గెలికేసుకుంటే మనకి రాగి ముద్ద అలాగే బెండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ఇప్పుడు కూరని పక్కకు పెట్టేసుకుందాము. ఇలాగ విజిల్ అంతా పోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూసేద్దాము. ఇక్కడ చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇలాగా తెడ్డు కట్టి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. లేని వాళ్ళు పప్పు గిత్తు ఉంటుంది కదా, అది రివర్స్ చేసుకొని కట్టితో అయితే ఇలాగా గెలుక్కోవచ్చు అనమాట. ఇలాగా తెడ్డు కట్టితో బాగా స్టవ్ అయితే ఇప్పుడు వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాండేదంతా చేసుకోవాలన్నమాట. ఇలాగ రాగి పిండి చూసుకొని అయితే వేసుకోండి. అన్నం మనకి గట్టిగా అయిందా లేదా కొంచెము నీళ్ళలాగా అనిపిస్తుందా దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట రాగి పిండి. నేను ఎంత కావాలో అంత వేసేసుకొని ఇక్కడైతే ముద్దనైతే గెలుకుతున్నాను అనమాట. నేను ఎక్కువనే చేస్తూ ఉంటాను ముద్ద. అందరం ఉంటే గిన ఇంట్లో ముద్దే చేసుకుంటాం ఎక్కువ. ఇలాగ ముద్దనైతే బాగా గెలుపుకోవాలన్నమాట. ఈ రాగి పిండి వేసినాక ఇలాగ ముద్దని మనం కుక్కర్లో పెట్టుకుంటే కేవలం 10 నిమిషాల్లో ముద్ద అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి కుక్కర్లో కూడా ట్రై చేసి చూడండి మీరు. ఇలాగ ముద్దంతా గెలికేసాను కదా, ఇప్పుడు తెడ్డు కట్టుకుండేది ఇలాగా చేతికి తేమనుకొని ఇలా తీసుకోవాలి, లేదంటే ముద్ద వేడిగా ఉంటుంది చాలాను. ఇలాగ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగ ప్లేట్కి కూడా తేమ పట్టించి ఇలాగ ముద్దలాగైతే చేసేసుకుందాం. ఇప్పుడు ఇలాగ పెట్టుకొని చేతికి తేమనుకొని ఇప్పుడు ముద్దని ఇలాగ చేసేసుకుందాం. ఇలాగా అంతేనండి, రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనకి ముద్ద కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే రాగి ముద్దని అలాగే బెండకాయ ఫ్రైని అయితే ఇప్పుడు పెట్టుకుందాం. మీలో ఎంతమందికి రాగి ముద్ద ఇష్టము అనేది కామెంట్ అయితే చేయండి. ముద్ద పెట్టుకొని ఇలాగా బెండకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కాంబినేషను రాగి ముద్దలకి ఏ కూర అయినా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఆదివారం అనేసి నేనైతే చేశానండి. ఇంక ఇలాగ పొద్దున్నే అయితే ముద్ద చేసుకొని ఇలాగ బెండకాయ ఫ్రై చేసుకున్నాము. ఇలాగ ముద్దంతా తినేసి కాసేపు పిల్లలైతే లోపలైతే ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారా సైలెంట్గా ఉంది. నేను తినేసి ప్లేట్లన్నీ కడిగేసి పోయి చూద్దామని లోపలికి వెళ్ళాను. లోపలికి పోయి చూస్తే ఈ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మళ్ళా ఇక్కడ చూడండి, ఓ అని భయపెట్టేస్తున్నారు. రగ్గు కప్పుకొని నేను వస్తానే ఇద్దరు రగ్గు తీసి నన్నే భయపెడుతున్నారు. అమ్మ నేను అలాగనమాట ఆడుకుంటున్నారు. ఇద్దరు పడుకోండిరా పోయి అని చెప్తే ఇలా చేస్తున్నారనమాట. తింటానే ఏం కాదులేండి, ఒక 10-11 అలా అవుతుందన్నమాట టైము. పడుకోపోండి అని చెప్తే అలాగా ఆటలాడుకుంటూ కూర్చున్నారు. ఇంకా సాయంకాలము వాళ్ళ నాన్న వస్తానే ఇంకా బయటకైతే వెళ్దాం పార్క్ దగ్గరికి. ఇంటి దగ్గరలోనే ఉంటుందండి, ఇది వాకింగ్ చేసేదనమాట. చెరువు ఇదంతాను, చెరువు చుట్టూ ఇలాగైతే వాక్ చేయడానికి ఇలాగా ప్లాట్ఫామ్ అదంతా చేశారు. చుట్టూతో పెద్ద చెరువు ఇది, ఇలాగుంటుంది చెరువు చుట్టూతను వాకింగ్ చేయడానికి. మేమైతే సైకిల్ తీసుకొని ఇద్దరు ఆడుకుంటారనేసి ఇలాగైతే పిలుచుకొని వెళ్ళాము. ఇంకా ఆదివారం అయితే పెద్దోడికి కూడా ట్యూషన్ ఉండదు, అందుకనే ఇలాగ పిలుచుకొని వెళ్ళాము. వాళ్ళ నాన్న ఉంటే ఇలాగ సైకిల్ అయితే వేసుకొని అయితే వెళ్తాము, లేదంటే నేను ఊరికి పిలుచుకొని వెళ్తాను. ఫుట్బాల్ అలాగ తీసుకొని అయితే వాళ్ళిద్దరే ఆడుకుంటారు. ఆదివారం అయితే మాకు ఈసారి ఇలా గడిచిపోయిందండి. మీరు ఈ ఆదివారం ఏం చేశారన్నది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.